నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, మన దగ్గర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ అలాగే టైలర్ మేడ్ డైట్ ప్లాన్స్ లైక్ ఓవర్ వెయిట్, డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, వెరికోస్ వెయిన్స్ ఇలాంటి సమస్యలు ఏదున్నా కూడా మన దగ్గర టైలర్ మేడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే స్క్రీన్ పైన నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో, ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్‌లో రైట్ వెయిట్ లాస్ డ్రింక్ గురించి అడిగారు. సో, మనకి ఈ వింటర్ సీజన్‌లో అంటే ప్రకృతి సీజన్‌ని బట్టి ఏ సీజన్‌లో మనకి ఏం కావాలి, మనం ఏం తింటే హెల్తీగా ఉంటాం అని చెప్పి మనకు ప్రకృతి మనకు అలాంటి ఫుడ్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ మధ్య కాలంలో కోల్డ్ స్టోరేజ్ అలాంటివి వచ్చి మరీ ఓవర్‌గా అంటే ప్రతి ఐటెమ్ కూడా 365 డేస్ దొరుకుతుంది. దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. బట్ అంటే మనం వాస్తవంగా చూసుకున్నట్లయితే ప్రకృతిలో ఎప్పుడు ఎక్కడ ఏం దొరుకుతుందో దాన్ని మనం వాడుకొని దాన్ని మనం తిన్నట్లయితే మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో, ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్‌లో మనం అతిగా ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే ఇమ్యూనిటీ పవర్. సో, ఈ ఇమ్యూనిటీ పవర్‌ని మనం ఓవర్‌కమ్ చేయడానికి మనకి ప్రకృతి ఇచ్చే మంచి వరం వచ్చేసి ఈ ఉసిరికాయ. అంటే ఉసిరికాయ ఎస్పెషల్లీ ఈ సీజన్‌లో దొరుకుతుంది. మనం దాన్ని ఏ విధంగానా పొట్టలోకి పంపించొచ్చు రైట్. దాన్ని పచ్చడి చేసుకోవచ్చు, దాన్ని ఉసిరికాయ పులిహోర చేసుకోవచ్చు. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ద బెస్ట్ ఈజ్ డైరెక్ట్‌గా ఆ ఫ్రెష్ ఫ్రూట్‌ని రైట్. అంటే ప్రపంచంలో ఆ ఉసిరికాయలో ఉన్నంత ఇమ్యూనిటీ పవర్ అనేది వేరే ఎక్కడ లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డజన్ నిమ్మకాయలు తీసుకుంటే దాంట్లో ఎంత ఇమ్యూనిటీ వస్తుందో ఒక్క ఉసిరికాయలో వస్తుందన్నమాట. సో, దీన్ని జ్యూస్ చేసుకొని తాగాలి. ఫ్రెష్ జ్యూసు దీంట్లో ఏమీ యాడ్ చేయకూడదు. లిటరల్లీ అంటే ఏమి యాడ్ చేయకూడదు రైట్. ఒకవేళ కనుక మీకు మరీ ఆ ఒగరు గనక ఉంటే గనక కొంచెం లైట్‌గా సాల్ట్ ఏసేసుకుంటే సరిపోతుంది. సో, సీడ్‌ని కట్ చేసేసి దాంట్లో అంటే ఫ్రూట్‌ని కట్ చేసి లోపల ఉన్న సీడ్‌ని తీసేయాలి. సీడ్‌ని తీసేసి దాన్ని మిక్సీలో వేసేయాలి. మిక్సీలో కొద్ది కొద్దిగా వాటర్ ఏస్తూ దాన్ని జ్యూస్ చేసేసుకోవాలి. జ్యూస్ చేసేసుకొని దాన్ని ఒకవేళ మీకు అవకాశం ఉండి మీకు కుదిరితే గనక డైరెక్ట్‌గా గనక తీసుకుంటే ఆ పల్ప్‌లో మంచి ఫైబర్ వస్తుంది. లేదు మీరు తీసుకోలేరు అనుకుంటే గనక మీరు దాన్ని ఫిల్టర్ చేసేసుకొని పొద్దున పరిగడుపున ఎంప్టీ స్టమక్‌లో దీన్ని తాగండి. చాలా చాలా మంచి ఫుడ్ అనమాట. మంచి వెయిట్ లాస్ డ్రింక్. కాకపోతే ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఏమున్నాయంటే ఇది మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఒక్కసారి మీరు చూసుకోండి. ఎందుకంటే కొంతమందికి అంటే నేను నా క్లయింట్స్‌లో అబ్జర్వ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓవర్‌గా అంటే మొత్తం మనకి ఎట్లయితే కమోడ్ మోషన్ ఎళ్ళిన తర్వాత ఫ్లష్ ఔట్ చేస్తామో అలా ఫ్లష్ ఔట్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. రైట్. అంటే అందరికీ అలా అవుతుందని గ్యారంటీగా నేనేం చెప్పలేను. బట్ మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో మీరు ఎంత కాన్సంట్రేటెడ్‌గా తీసుకుంటారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీడియం సైజ్ 2 ఆర్ 3 ఫ్రూట్స్ తీసుకుంటే ఒక 250 ఎంఎల్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. అంటే జ్యూస్ వస్తుంది. సో, అదంతా కూడా అగైన్ మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, డౌన్ ద లైన్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీ ఫుడ్ ఎలా ఉంది, ఇవన్నిటిపైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ మీరు స్టార్ట్ చేసే ముందు బెటర్ ఏంటంటే మీరు వీకెండ్ అంటే మీకు వీక్ ఆఫ్ ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు మాత్రమే చేయండి. ఎందుకంటే ఆ రోజు చేస్తే మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఆ జ్యూస్ తాగిన తర్వాత ఒక 2-3 అవర్స్ వరకు కూడా కంటిన్యూయస్‌గా మోషన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో, మీరు ఒకవేళ వర్కింగ్ డే రోజు తీసుకుంటే గనుక అది తాగానే మళ్ళీ మీరు వర్క్‌కి వెళ్ళాల్సొస్తే ఇబ్బంది పడతారు. కాబట్టి అందుకే ఫస్ట్ రోజు మీరు ట్రయల్ చేసే రోజు ఖచ్చితంగా మీ వీక్ ఆఫ్ రోజు మాత్రమే మీరు చేయండి. సో, అలా చేసేసి అప్పుడు ఎలా రెస్పాండ్ అవుతుందో చూడండి. మీరు వీక్లీ 1 ఆర్ 2 డేస్ తీసుకున్నా కూడా మీకు చాలా చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. చూడండి ఒకవేళ మీరు ఇంకా కుదిరితే ఒక 100 ఎంఎల్ ఎవ్రీడే తీసుకోగలుగుతారనుకుంటే 50 ఎంఎల్ గానీ, 100 ఎంఎల్ గానీ ఎవ్రీడే తీసుకోగలుగుతారనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో, ఒక 50 ఎంఎల్ అలా ట్రై చేసుకోండి. అంటే ఒకసారి అది చెక్ చేసుకున్న తర్వాత డైలీ తీసుకోవాలంటే 50 ఎంఎల్ తీసేసుకోండి. వీక్లీ ఒకసారి తీసుకుంటే 250 ఎంఎల్ తీసుకోండి. సో, దీనివల్ల ఏమవుతుందంటే మీకు మంచి వెయిట్ లాస్ అవుతుంది. అలాగే కాన్‌స్టిపేషన్ సమస్య కూడా తగ్గుతుంది. అంటే వెయిట్ లాస్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ కాన్‌స్టిపేషన్ సమస్య. అండ్ దట్ టూ ఈ వింటర్ సీజన్‌లో కాన్‌స్టిపేషన్ సమస్యలు కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు తీసుకొని ట్రయల్ చేయండి. ట్రయల్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే మీరు ఒకవేళ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ ఏదైనా జాయిన్ అవ్వాలనుకుంటే లేదా డైట్ ప్లాన్ ఏదైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన అయితే నంబర్ స్క్రోల్ అవుతుందో దానికి మీరు కాంటాక్ట్ చేసి మీరు క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకు ఇంకా ఏ టాపిక్ పైన వీడియో కావాలో చెప్తే మేము వీడియోస్ చేసి మీకు అందిస్తాం. థ్యాంక్ యూ.